ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. గతంలో ఒకసారి ఈడీ ఇచ్చిన నోటీసులను కేజ్రీవాల్ తిరస్కరించారు. విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదన్నారు కేజ్రీవాల్. కావాలంటే అరెస్టు చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. నెల 21న విచారణకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. గతంలో ఒకసారి ఈడీ ఇచ్చిన నోటీసులను కేజ్రీవాల్ తిరస్కరించారు. విచారణకు హాజరయ్యే ప్రసక్తి లేదన్నారు కేజ్రీవాల్. కావాలంటే అరెస్టు చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రెండోసారి సీఎం కేజ్రీవాల్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎల్లుండి డిసెంబర్ 21వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి సమన్లలో పేర్కొనడం జరిగింది. మొదటిసారి అక్టోబర్ 30న కేజ్రీవాల్ కి ఈ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి ప్రశ్నించేందుకు నోటీసులు ఇవ్వగా ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు హాజరు కాలేనని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటికే 16 నెలలుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసు అలాగే సిబిఐ కేసు, రెండు కేసులని ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దర్యాప్తు జరుపుతున్నాయి. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55A కింద అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనేక సార్లు కేజ్రీవాల్ పేరుని చార్జ్ షీట్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పన అలాగే మనీ లాండరింగ్ ఆరోపణలు సహా ముడుపుల వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇటు బెంగళూరు కానీ జైపూర్ కానీ వెళ్లాల్సి ఉంది. విపాసన మెడిటేషన్ ట్రీట్మెంట్ కోసం ప్రతి ఏడాది కూడా ఆయన ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో 10 రోజుల పాటు ఆసుపత్రికి వెళ్ళనున్నట్లుగా ఇటీవలే కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ సమన్ల నేపథ్యంలో ఆయన ఈ ముఖ్యంగా నోటీసులకు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించే సిబిఐ కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, డిప్యూటీ సీఎం గా పనిచేసిన, ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేసిన మనీష్ సిసోడియా ఇటు 10 నెలలుగా జైల్లో ఉన్నారు. అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా గత అక్టోబర్ 4వ తేదీన అరెస్ట్ అయి 2 నెలలుగా ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. గతంలో సిఆర్పిసి 161 కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ ని సిబిఐ రికార్డ్ చేయడం జరిగింది. సాక్షిగానే సిబిఐ కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరిగింది. సో ఈ లిక్కర్ కేసు దర్యాప్తులు ఇప్పటి వరకు సాక్షులు, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇటు ఈడీ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ప్రశ్నించబోతున్నట్లుగా సమాచారం. సో ఇప్పటికే సిబిఐ సీసీటీవీ పర్యవేక్షణలో కేజ్రీవాల్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమల్లో జరిగిన అక్రమాలు సహా కమిషన్ రేట్లను పెంచడం, అలాగే కేజ్రీవాల్ పాత్ర సహా ఈ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు అందేయడం, అలాగే విజయ్ నాయర్ సహా ఇతరుల నిందితులతో ఉన్న సంబంధాలు, అలాగే మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి కేజ్రీవాల్ ఆమోదం తెలపడం, అలాగే సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు, ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి వివరాలను రాబట్టాల్సి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఈడీ ఎదుటికి హాజరవుతారా లేదా, రేపు ఇండియా అలయన్స్ సమావేశం, ఇండియా కూటమికి సంబంధించిన సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. సో ఎల్లుండే సమన్లు పేర్కొనడం జరిగింది. ఎల్లుండి ఈడీ ముందుకు రావాలని. సో ఈడీ ముందు హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.